అయితే ఇదే రాధాకృష్ణ ఇవాళ ఇంకొక వార్త రాసిండు, ఆయన పత్రికల ఇంకో వార్త రాసిండు. ఆ వార్త ఎందుకు కూడా మీరు చూడండి ఒకసారి. ఈయన ఏమని రాసిండు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలల్లో ఆయనని టార్గెట్ చేస్తురంట, ఇద్దరు టార్గెట్ చేస్తురని చెప్పేసి రాసుకొచ్చిండు. ఆ ఇద్దరికి నేనే టార్గెట్. మీడియాను టార్గెట్గా ఎంచుకోవడంలో ఎవరికి వారు ఆదర్శమో తెలియదు కానీ భారత రాష్ట్ర సమితి వైసీపీలు అవిభక్త కవలుగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్థులతో తలపడాలి కానీ మీడియా తమ ప్రత్యర్థులుగా ప్రకటించుకోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అనేక మీడియా సంస్థలు ఆయా ప్రభుత్వాలకు మద్దతివ్వడం, విమర్శించడం చూశాం. తమ ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాను ఇప్పటిలాగా రాజకీయ ప్రత్యర్థిగా ఎవరు ప్రకటించలేదు. అయ్యా రాధాకృష్ణ గారు, మీరు మీడియా పని చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఎవరికి. మీరు బ్రోకరిజం చేస్తూ ఉన్నారు, బ్రోకర్ పని చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఉందన్నమాట. మీరు బ్రోకరిజం చేస్తూ ఉన్నారు, బ్రోకర్ పని చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఉంది. మీరు మీడియాని మీరు అనుకుంటున్నారు, మీరు చెప్పుకుంటున్నారు. మీరు మీడియా కాదు. మీరు చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉన్నటువంటి, చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి మీడియా సంస్థ మీది. చంద్రబాబు నాయుడికి ఫీడింగ్ ఇచ్చేటువంటి పని మీరు చేస్తూ ఉన్నారు. ఆ పని కూడా నేను మీకు చూపిస్తా. ఇది నువ్వే కదా రాధాకృష్ణ? ప్లస్ నీ రాతలు ఒకసారి చూడు, ఇంకో ఎట్లా ఉన్నాయి నీ రాతలు చూడు ఒకసారి. చూసిన తర్వాత చెప్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి భయపెట్టడాన్నే నమ్ముకున్నారు. ముందుగా సొంత పార్టీ కార్యకర్తల్లో భవిష్యత్ పై నమ్మకం కలిగించడం ఎలా, ఆ తర్వాత ఇది మీ రాతలు. ఇది ఈ రకంగా మీ రాతలు ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తూ ఉంటారో తెలంగాణనే కాదు అటు ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్కరిని అడిగినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎవరి కోసం పనిచేస్తుందంటే చంద్రబాబు నాయుడు బూట్లు నాకడం కోసం పనిచేస్తుందని ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాట. ఇది ఇలా ఉంచితే ఇంకొకటి కూడా ఉన్నది. ఇక దానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం కూడా. ఇగో మార్చేస్తాం, వేరే పేరు మార్చేస్తాం. చెప్తారు స్ట్రీట్ లైట్స్. అది వైజాగ్లో ఏం పెట్టారు? ఎల్ఈడి. ఎంప్లాయీస్. ఓకే ఎంప్లాయీస్ ఆన్లైన్ ఫైల్ చేయాలి. ఓకే గవర్నమెంట్ ఫండ్స్ ఎవరికైనా మన ఆరోగ్యశ్రీ అవసరం అయితే అది హెల్త్ స్కీమ్ లాస్ట్ చెప్పాను కదా. గవర్నమెంట్ బడ్జెట్ కాకుండా ప్రైవేట్ అవసరం అది కూలప్ చేసి పార్టీ కింద పెట్టి కొంచెం మొబైల్స్ ఇస్తే అడ్వర్టైజ్మెంట్స్ రీచ్ అయిపోవాలి. దాన్ని వేరే పేరు మార్చున్నాం. పేరు మార్చి యూనివర్సల్ వెళ్ళిపోతాం. అదే పేరు మార్చి పూర్తిగా ఇప్పుడు ఏమైనా చేస్తున్నాం. ఎక్సలెంట్. అది మర్చిపోవాలి. అది ఇప్పుడే మర్చిపోయింది. వాడిది అయిపోయింది. వాడిది మనకు పెద్దది కావాలి. ఎన్టీ రామారావును పట్టుకొని వాడిది గీడిది అని చెప్పేసి గతంలో ఈయన మాట్లాడినటువంటి మాటలు. అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ సందర్భంగా మధ్యలో ఆపేసుకురు కెమెరాలు, బ్రేక్ తీసుకురు. ఆ బ్రేక్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఆ రాధాకృష్ణ స్పూఫింగ్ ఇస్తూ ఉన్నాడు. ఎట్టెట్ట మాట్లాడాలి, ఏమేమి చేయాలి, ఎన్టీఆర్ పేరు మార్చండి, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎందుకు, ఇంకా వాడిది అయిపోయింది మార్చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. ఇది చంద్రబాబు నాయుడికి రాధాకృష్ణ చేస్తున్నటువంటి బానిసత్వం. మీరు ఇలా మీడియా గురించి, మీడియా స్వేచ్ఛ గురించి, దాని గురించి మాట్లాడడం విడ్డూరంగా అనిపిస్తున్నది. రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అంటే నువ్వు చంద్రబాబు నాయుడిని భుజానెత్తుకొని ఏదో చంద్రబాబు నాయుడికి అన్యాయం జరిగిపోతే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని, చంద్రబాబు నాయుడు ఇక్కడ రావడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీల మీద, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మీద విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా దేనికోసం చేస్తూ ఉన్నావో అర్థమైతేనే ఉన్నది. దేనికోసము ఎందుకోసం చేస్తూ ఉన్నావో అర్థమైతేనే ఉంది. సో కాబట్టి మీరు ఏదో మీడియా ముసుగులో ఇంకేదో చెప్పాలన్న ప్రయత్నం చేస్తే అది చాలా విడ్డూరంగా ఉంటుంది, నవ్వుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక చూడండి, మీడియాను టార్గెట్గా ఎంచుకోవడంలో ఎవరు ఆదర్శం లేదు కానీ భారత రాష్ట్ర సమితి వైసీపీలు అవిభక్త కవలుగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్థులతో తలపడాలి కానీ
మీడియాను తమ ప్రత్యర్థులుగా ప్రకటించుకోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అనేక మీడియా సంస్థలు అనేక ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడము, విమర్శించడం చూశాం. తమ ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాను ఇప్పటిలాగా రాజకీయ ప్రత్యర్థిగా ఎవరు ప్రకటించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ధోరణికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నారు. తెలంగాణ శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన కొందరు సభ్యులు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇబ్బంది పడడాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ హేళన చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసి తెలంగాణలో ఛానల్ ప్రసారాన్ని అడ్డుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థలను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నారు. మీరు చేసేదేమో సొక్కమైనటువంటి పనులు, అందుకే మిమ్మల్ని ప్రత్యర్థులుగా ఎంచుకుంటారా? మీరు వార్త తీరులా జనాలకు వాస్తవాలు చెప్తే ఏ ప్రాబ్లం ఉండదు. నిన్ననే చూసాను నేను ఈ TV5లా సాంబశివమూర్తి గారు కూర్చొని ఏకంగా జగన్మోహన్ రెడ్డి ర్యాలీలకు రోహింగ్యాలు వచ్చిరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలి కదా వాడికి, సోయి ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? మనం ఒక పొజిషన్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే లక్షల మంది, కోట్లాది మంది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు చూస్తూ ఉంటారు. ఏది పడితే అది వాగకూడదు మనం అని చెప్పేసి ఆ సోయి ఇంగితం ఉండాలి కదా. రోహింగ్యాలు వచ్చిరంట, సంఘ విద్రోహ శక్తులు వచ్చిరంట. ఎట్లా వస్తారు మరి? రోహింగ్యాలు వస్తే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా భాగస్వామ్యమే, అంటే మీ పార్టీ కూడా భాగస్వామ్యమే. అది మీ ఫెయిల్యూరే అవుతుంది కదా. ఎంత చిల్లరగా మాట్లాడి ఎంత ఆ స్థాయికి దిగజార్చాలనో ఆ స్థాయికి దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు మీడియా గురించి, మమ్మల్ని టార్గెట్ చేస్తారని గురించి